మనీ మనీ పైసామే పరమాత్మ సంగతేమో కానీ ఇటీవలి కాలంలో ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బంధాలు, అనుబంధాలు, స్నేహాలు అంతా ఒక బూటకు వైపోయాయి. డబ్బుంటేనే పలకరింపులు, అప్పులు ఇచ్చినా తిరిగి అడిగినా గొడవలే. మానవ సంబంధాలకి మనీ బంధనాలు తూట్లు పొడుస్తున్నాయి. తల ఎత్తుకోలేకపోతున్నామనే ఆవేదనతో, ఆవేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్న వైనం కలకలం రేపుతోంది. అంబర్పేటలో రామ్రాజ్ కుటుంబం ఆత్మహత్య విషాదాన్ని నింపింది. మనీ 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 పైసామే పరమాత్మ సంగతేమో కానీ ఇటీవలి కాలంలో ఆర్థిక సమస్యలతో హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బంధాలు, అనుబంధాలు, స్నేహాలు అంతా ఒక బూటకం. డబ్బులుంటేనే పలకరింపులు, అప్పిచ్చినా సరే తిరిగి అడిగితే గొడవలు. మానవ సంబంధాలకు మనీ బంధనాలు తూట్లు పొడుస్తున్నాయి. తలెత్తుకోలేకపోతున్నామనే ఆవేదనతో, ఆవేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్న వైనం కలకలం రేపుతోంది. అంబర్పేట్లో రామ్రాజ్ కుటుంబం ఆత్మహత్య విషాదాన్ని నింపింది. ఇట్లాంటి డిసిషన్ కాదు యాక్చువల్లీ. ఇది చాలా పెద్ద ఫ్యామిలీ, అందరి దగ్గర డబ్బులు ఉండే, ఇది చాలా పెద్ద సెటిల్మెంట్ కాదు మాకు, ట్రూలీ కాదు. అమ్మ, నాన్న, శశాంక్ ఓ అందమైన కుటుంబం. నిన్న మొన్నటి వరకు అందరితో సంతోషంగా గడిపారు. వాళ్ళ మనసుల్లో ఏముందో కానీ ఎప్పట్లానే అందరితో ఆ రోజు కూడా మామూలుగానే మాట్లాడారు. కానీ తెల్లారి లేచి చూసేసరికి రామ్రాజ్ ఇంటి వద్ద విషాదం నెలకొంది. రామ్రాజ్, మాధవి దంపతులతో పాటు వారి కుమారుడు శశాంక్ నిర్జీవంగా కనిపించాడు. దీంతో బంధుమిత్రుల్లో దుఃఖం కట్టలు దించుకుంది. స్పాట్ ను పరిశీలించిన పోలీసులు కీలక క్లూస్ సేకరించారు. సీన్ ఆఫ్ అఫెన్స్ ను బట్టి రామ్రాజ్ ముందుగా తన భార్య మాధవిని హత్య చేసి ఆపై తాను సూసైడ్ చేసుకున్నట్టుగా గుర్తించారు. స్పాట్ లో పదునైన కత్తుల్ని సీజ్ చేశారు. వాటితో శశాంక్ తన చేతిని కోసుకొని సూసైడ్ చేసుకున్నట్టుగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అంటే వాళ్ళందరూ బిజినెస్ లో ఉన్నారు, బోత్ ఫాదర్ అండ్ సన్. ఫాదర్ రామ్రాజ్ అని పేరు, సన్ శశాంక్ రాజ్ అని. వాళ్ళందరూ బిజినెస్లో ఉన్నారు. ఇక్కడ దగ్గర హోటల్ కూడా ఉంది. సో ఏదో ఫైనాన్షియల్ లాసెస్ అని అబ్బాయి రాస్తున్నారు. రామ్రాజ్ కుటుంబం అంబర్పేట్ ఏరియాలో ల్యాండ్ మార్క్ హోటల్ను నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలా, లేక ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా, లేదంటే ఇంకేదైనా కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామ్రాజ్ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక సమస్య వల్లే ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్టుగా రామ్రాజ్ సూసైడ్ నోట్ లో రాశాడు. తమ మొత్తం ఆస్తులు కూతురికే అంటూ వీలునామాలో పేర్కొన్నారు రామ్రాజ్. తెల్లవారుజామున 3 గంటలకు తన మిత్రుడికి వాట్సాప్ చేశాడు. తను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి రామ్రాజ్ ఇంటికి వచ్చాడు. అప్పటికే రామ్రాజ్, మాధవి, శశాంక్ ముగ్గురు చనిపోయారు. మొదట మాధవి చనిపోయి ఉంటుందని, ఆమె ముఖంపై దిండుతో ఊపిరాడకుండా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు.